కొండపల్లి శ్రీనివాస్ గారు, మినిస్టర్ ఫర్ MSME, SERP, NRI రిలేషన్స్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, MLA, గజపతి నగరం, తెలుగుదేశం పార్టీ. ఈరోజు మన అన్ని లా కాలేజెస్లో లైవ్ టెలికాస్ట్ జరుగుతోంది. ఈ మొత్తం కార్యక్రమం ఎంతోమంది భావి తరాలు, ఎస్పెషలీ లా స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసి ఎన్నో అంశాలను నేర్చుకోవడం జరుగుతోంది అని అంటే మన ప్రియతమ మినిస్టర్ గారి వల్లనే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్. యు ఆర్ ట్రూలీ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. సో ప్లీజ్ మీరు వచ్చి సభను అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాం. So honored to be here. చాలా మా విజయనగరం జిల్లాలో చాలా చిన్న ప్లేస్లో ఎంత పెద్ద ఈవెంట్ అవుతుందంటే చిన్న విషయం కాదు. సో మచ్ బిగ్ ఈవెంట్. The depth and essence of such conferences will definitely enlighten a lot of things. రామనారాయణం స్థాపించినప్పుడు ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అందరూ అనుకుంటారు, బట్ ఇది ఒక వేదిక్ డెస్టినేషన్. ఇక్కడ ఉన్నటువంటి వేదిక్ స్కూల్ కానీ, అలాగే రీసెంట్గా యూనివర్సిటీ పెట్టడంలో కానీ, వాళ్ళకు ఉన్నటువంటి కొలాబరేషన్స్ కానీ, మరి ఈరోజు నాకు వచ్చి చెప్పిన వెంటనే, అంటే ఒక 10 days బ్యాక్ చెప్పారు, ఇలా ఒక కాన్ఫరెన్స్ చేయబోతున్నాము. సో జనరల్గా రామాయణంలోంచి జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా కనెక్టెడ్ అనే విషయాన్ని ఒక అవేర్నెస్ లాగా ఒక కాన్ఫరెన్స్ పెట్టబోతున్నాం అంటే నేను కొంచెం ఆలోచిస్తే చాలా రియలిస్టిక్గానే అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఒక డెమోక్రటిక్ వరల్డ్లో హిందూయిజం ఇస్ ఎ ప్రైమరీ థింగ్ విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ అ డెమోక్రటిక్ సిస్టమ్. అన్ని మతాలు ఒకటే, అందరూ ఒక హ్యూమన్ బీయింగ్ని మనం చూసి ప్రతి ఒక్కరిని కూడా ఒక హ్యూమన్ బీయింగ్ కిందగా చూడాలి, ప్రతి లివింగ్ బీయింగ్ కూడా ఒక హ్యూమన్ బీయింగ్గా చూడాలనేదే హిందుత్వంలో ఉన్నటువంటి ఒక మతం. సో అలాంటిది జ్యుడిషియరీ సిస్టమ్ కూడా, క్షమించాలి నేను అంత దైవం పట్ల నాకు డెప్త్ నాలెడ్జ్ లేదు, నాకున్నటువంటి నాలెడ్జ్ చెప్తున్నాను. బట్ దెన్ అలాంటి కాన్ఫరెన్స్ మన విజయనగరంలో జరగడం, సో డెఫినెట్గా లా స్టూడెంట్స్ కూడా దీన్ని ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి భావాన్ని, లేకపోతే ఉన్నటువంటి సిస్టమ్ని అర్థం చేసుకొని ఒక మంచి లెర్నింగ్ ప్లేస్ అవుతుందని భావిస్తూ, మరి రామనారాయణ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాక్టీసెస్ కానీ, టూరిజంలోని పిల్లలకు నేర్పించినటువంటి సిస్టమ్ కానీ, ఇదే హాల్లో చాలామంది పిల్లలకి స్కూల్స్ నుంచి పిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి దైవం పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని పెంచి వాళ్ళకు ఒక మంచి చెడు, డూయింగ్ గుడ్ థింగ్స్ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ థింగ్స్ అనే కాన్సెప్ట్లో ఒక మంచి విధానాన్ని అందరికీ కూడా నేర్పిస్తున్నారు. సో వాళ్ళు సొసైటీకి చేస్తున్నటువంటిది చాలా చిన్న విషయం అనేది, పెద్ద విషయం అనేది మీ అందరికీ తెలియజేయాలి. అలాగే రామనారాయణ గురించి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ప్రపంచం అంతా కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా పెద్దదనేది మనందరూ కూడా గుర్తించి, అవకాశం ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ విజిట్ చేయించాలి. మళ్ళీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేదిక పాఠశాల ఏదైతే ఉందో దాన్ని కూడా మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నాకు అప్లాస్ చేశారు, కానీ అది నా బాధ్యత. అది నేను ఈ ప్రాంతంలో నుంచి ఒక లీడర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ చేయాల్సిన అవసరం నాకుంది. కాబట్టి నేను నా బాధ్యత కర్తవ్యం చేశానని భావిస్తూ, డెఫినెట్గా రామనారాయణ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి, మేడం చెప్పినట్టుగా దశరథుడికి కొడుకులు ఎలాగైతే తీసుకెళ్లారో, వాళ్ళ సన్స్ కూడా చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ అమ్మా. బట్ దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దిస్. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి చాలా ప్రతిష్టాత్మకంగా దీనికి ముందుకు తీసుకెళ్తున్నారు. డెఫినెట్లీ a very good gift for your father, sir. I'm very happy for your family. Thank you so much. Thank you one and all. ఇంత అద్భుతంగా ఈక్వాలిటీ గురించి మనకి వివరించిన శ్రీమాన్ కొండపల్లి శ్రీనివాస్ గారిని సత్కరించవలసిందిగా నారాయణం కుటుంబ సభ్యులందరినీ, మురళీ గారిని, నారాయణం నాగేశ్వరరావు గారిని, శ్రీనివాస్ గారిని, నీరజవల్లి గారిని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను.